సంవత్సరం గడుస్తున్న సందర్భంగా సంవత్సరం గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో 51 మంది మరణాలను ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చిందంటే ఎంత సిగ్గుతో తొలగించుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో బుక్కడి బువ్వ కూడా కరెక్ట్ పెట్టుతలేదంటే ఈ యొక్క బువ్వ కరెక్ట్ తినలేక ఫుడ్ పాయిజనింగ్ తోని పాము కాడుతోని ఇప్పటికీ 51 మంది విద్యార్థులు చనిపోయాలంటే దానికి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులను కానీ మంత్రులను కానీ జైలుకి ఎందుకు పంపించద్దు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిండు, పిల్లలకు మంచి విద్యను అందిస్తాం ఫుడ్ను అందిస్తామని చెప్పిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బుక్కలు బువ్వ పట్టలేకపోతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండాలో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు నీ మనువాడికి ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ గురుకుల హాస్టళ్లలో పిల్లలు తినేటువంటి అన్నాన్ని నువ్వు పెట్టగలుగుతావా? ఈ రాష్ట్రంలో మన సినిమా థియేటర్లో ఒక ఘటన జరిగితే ఒక హీరోని అరెస్ట్ చేసినావు కదా, ఈ 51 మంది విద్యార్థులు చనిపోతే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని బొక్కలేయాలో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి పేద బడుగు బలైన వర్గాలు చదువుకునే హాస్టల్ మీద కన్నురెప్ప తెరవాలి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, పక్కా భవనాలు నిర్మించాలి, శిథిలావస్థలో ఉన్నటువంటి నిర్మాణం నుంచి పిల్లల్ని తీసుకుపోయి పక్క భవనాలను ఉంచాలి, వాళ్ళకి ఫుడ్ మంచిగా పెట్టాలి, అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే విద్యార్థుల మరణాలకు కారణమైందో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే నువ్వు నీ యొక్క తీరు మారకపోతే తాపుకో మాట చెప్పుకుంటూ పూడకో మాట చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నీ యొక్క పాలనకు మరణ శాస్త్రం విధిస్తుంది ఏబీపీ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నా పేరు మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏబీవీపీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే దాదాపు 51 మంది పేద మధ్యతరగతి విద్యార్థులని గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులని పొట్టని పెట్టుకున్నటువంటి నరరూప రాక్షసుడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు వరికిర్రు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం, నాణ్యమైన భోజనం అందిస్తాము, హాస్టళ్ళకి పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కనీసము ఏడాది కాలంలో ఏ సంక్షేమ హాస్టల్కి ఏ గురుకుల హాస్టల్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఏలోనే ఉన్నప్పటికీ జైలు వేసిర్రో విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి తనే కదా, విద్యార్థుల యొక్క మరణాలకు బాధ్యత వహిస్తూ ఆయన హోంమంత్రి కాబట్టి ఆయనని జైలు వేసుకోవాలి. సిగ్గు లేకుండా జాయింట్ కలెక్టర్లని ఈరోజు ఇన్ఛార్జులుగా పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు గురుకుల హాస్టళ్లలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నాణ్యత లోపించి భోజనంలో పిల్లలు నాణ్యత లోపించి ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉన్నారు. పెచ్చులుడి పడి కొందరు, పాము కాడుతో కొందరు, ప్రహారీ గోడకూలి కొందరు, కరెంటు షాక్తో కొందరు, పురుగులన్న నీళ్ళ చారుదిని కొందరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు చచ్చిపోవాలని రాసిందేమో. ప్రత్యేక రాష్ట్రోద్యమంలో చచ్చిపోయారు. నియంత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలు వేసుకుర్రు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన, ఇందిరాగాంధీ పాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాలన కూడా ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది చచ్చిపోవడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పాలన చేతకాకపోతే రాజీనామా చేయండి, అంతేగాని మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని మీ పొట్టలు పెట్టుకోకండి. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు కనుక విద్యార్థులు పట్టించుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము, మిమ్మల్ని ఉరికించుకుని కొట్టేటువంటి బాధ్యత మాది. మీ పిల్లలు లండన్లో చదివినా ఎక్కడ చదివినా కాలర్ పట్టుకొని వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అన్నం తినిపిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలి, పక్కా భవనాలు నిర్మించాలి, ప్రహారీ గోడలు నిర్మించాలి. ఏదైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. అందులో A1గా రేవంత్ రెడ్డి గారు చేర్చాలి. A1గా రేవంత్ రెడ్డి గారు చేర్చి వెంటనే ఏదైతే వాళ్ళ యొక్క పాత గృహం ఉందో చెంచలు కూడా జైలుకి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
లేని పక్షంలో ఏబీపీ ఆధ్వర్యంలో ఇటువంటి ఉద్యమాలు అనేకమైన చూస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ విద్యార్థుల పుణ్యాన గద్దెనెక్కి కూర్చొని ఇవాళ నువ్వు ఇస్తున్న బహుమతి ఏందయ్యా అంటే విద్యార్థులు అనునిత్యం ప్రాణాలు కోల్పోవడం, ఇవాళ సరస్వతి నిలయాలు శ్మశాన వాటికల్లా దర్శనం ఇస్తున్నాయంటే ఇది మీ నిర్లక్ష్యం కాదా అని చెప్పి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. అనునిత్యం సమస్యలతో సావాసం చేస్తూ రెక్కాడితే గాని డొక్కాడని పేద బిడ్డల బ్రతుకులు గాల్లో దీపంలో వేలాడుతుంటే కనీసం చిత్తశుద్ధి లేకపోవడం అనేది సిగ్గుచేటు రేవంత్ రెడ్డి. నేనేదో పొడుస్తా అని చెప్పేసి నువ్వు విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు కదా, నీకు చేత కాదని చెప్పేసి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. ఇలా చేతగానే అసమర్థ పాలనతో పేద విద్యార్థుల బతుకులు ఈ విధంగా చేస్తామంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. రోజుకొక విద్యార్థి ప్రాణం పిట్టల్లా రాలిపోతుంది. ఏ విద్యా సంస్థలో కూడా విద్యార్థులకు రక్షణ లేదు. నిన్న సీఎంఆర్ కళాశాలలో 300 మంది విద్యార్థుల న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినట్టే నువ్వు గడ్డి వీక్తున్నావా? నీ అధికారంలో నీ మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులు ఉన్నా కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటికీ స్పందించకపోవడం సిగ్గుచెట్టు. అంటే పేద బిడ్డల ప్రాణాలన్నా మానాలన్నా మీకు చిత్తశుద్ధి లేదా? కనీసం సంరక్షణ కూడా కరువైంది యొక్క విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో విద్యార్థులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థులకు మౌలిక వసతులు, గురుకులకు పక్క భవనాలు నిర్మించి జరిగిన ఆత్మహత్యలు హత్యలు అన్నిటిపైన కూడా న్యాయ విచారణ జరిపి కారకులమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మీకు తొత్తులుగా మారే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఏబీపీ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, ఈ యొక్క సంక్షేమ హాస్టల్ సంక్షేమం గురించి ఆలోచిస్తావు అనుకుంటే సంక్షేమ హాస్టల్కు సంఖ్యలు విధించిన కట్రా ఈ యొక్క రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర మంత్రుడు కావచ్చు 7.5 అయ్యా అని ఈ యొక్క ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఈ యొక్క గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తోటి, పాము కారు తోటి, కరెంట్ షాక్ తోటి విద్యార్థులందరూ చనిపోతుంటే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో అంగు ఆర్భాటాలతోటి ఈరోజు పెద్ద పెద్ద భవనాలలో మంచి తిండి తినుకుంటూ ఉంటుండు. ఈరోజు ఈ యొక్క విద్యార్థులు ఏం పాపం చేసిర్రు, ఈ యొక్క విద్యార్థులు ఏం అన్యాయం చేసిర్రు, విద్యార్థులకు ఎందుకు మంచి తిండి పెడతలేరని ఏబీపీ ప్రశ్నిస్తుంది. మీరందరూ చెప్పినట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈరోజు సంక్షేమం మీద తెస్తాం. ఈ యొక్క సంక్షేమానికి సంఖ్యలు వేయం. సంక్షేమం దిశగా కాంగ్రెస్ పార్టీ మేము అడుగులు వేస్తామని యొక్క రేవంత్ రెడ్డి ఇప్పుడు యొక్క 51 మంది విద్యార్థులు చనిపోతే 7 ఉన్నావు. ఈ యొక్క 51 మంది విద్యార్థులు అంతా ప్రభుత్వ హత్యలే. ఇప్పటికైనా ఒకటే నిర్ణయిస్తున్నాం, నీకు పరిపాలన శాత కాకపోతే వెంటనే రాజీనామా చేయగాని తెలంగాణలో ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులు 51 మంది విద్యార్థులు చనిపోతే ఒక పట్టించుకొని సీఎం మాకు అవసరం లేదని ఏబీపీ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా కూడా చెప్తాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ హాస్టల్ చదువుకుంటారు. వీళ్ళందరూ కూడా కామన్ మెనూ అని ప్రకటించడం, కామన్ మెనూ వెంటనే ప్రవేశపెట్టాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే పక్క భవనాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఈ యొక్క విద్యార్థులకు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలను వసూలు ఏ విధంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచామో ఆ విధంగా అమలు చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అంతే. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేతిలో విద్యాశాఖ మంత్రి ఉంది. దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోతే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి, ఈ యొక్క విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన 7 ఏడాది కాలంలో సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ప్రతి క్షణం ఈరోజు మరణ కోసం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు బలిదానాల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది, విద్యార్థుల చావుల కోసమైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, విద్యార్థుల ఈరోజు సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, విద్యార్థుల మరణ కోసం కొరకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది, ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమం కరువైనందుకైనా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. మేము ఒకటే అడుగుతున్నాం, చెర్లపల్లి చెంచల్గూడు జైళ్ళ కన్నా అధ్వానంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో తిండి ఉంటుంది. కాబట్టి ఒకటి అడుగు, ఈరోజు చెంచల్గూడ జైలుపైన రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు తిన్న తిండి ఏ విధంగా ఉంది? ఈరోజు సాంఘిక సంక్షేమాలలో నీరు వచ్చారు, ఈరోజు పసుపు మన పప్పు అన్నం ఈరోజు నీళ్ళు వచ్చారు, పురుగులు అన్నం పెడితే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా తింటారు? ఈరోజు నీ ఇంట్లో ఈద తిండి తింటున్నావు అని
ఏబీపీ ప్రశ్నించింది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం 51 మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో చనిపోయిన విద్యార్థులకు బాధ్యత వహించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషన్గా ప్రకటించాలి. ఇప్పటికైనా కామన్ మెనూ తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అమలు పరచాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క విద్యార్థుల మరణ కోస లేకుండా ఈ యొక్క ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల గుర్తుంచుకో రేవంత్ రెడ్డి ఆ రోజు 10 సంవత్సరాలు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించిన ఘనత ఏబీపీది. కథన బేరి ప్రోగ్రామ్ 3 అయ్యా 1 సంవత్సరం అయిపోయింది. శాంపిల్ చూసిన బిడ్డ గుర్తుపెట్టుకో. ఈ రోజు ఏబీపీతో పెట్టుకున్న ఎవరు కూడా బాలేరు. గురుకుల విద్యార్థులకు న్యాయం జరగకపోతే నువ్వు ఎక్కడ తిరుగుతావో చూస్తాం, నీ మంత్రులు ఎక్కడ తిరుగుతావో చూస్తాం, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతావో చూస్తాం. ఈరోజు విద్యార్థుల సంక్షేమం ఆలోచించని, విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చెప్పడానికి నైతిక హక్కులే అని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. విద్యార్థుల బతుకులు మారుతాయని మేమంతా అనుకున్నాం. ఏదైతే ప్రభుత్వం మారినా కూడా గత ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేసినాయో ఇదే ధోరణిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా పోతా ఉంది. మొన్నటికి మొన్న ఇబ్రాహీంపట్నంలోని ఒక మైనారిటీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి లావణ్య అనేటువంటి విద్యార్థి మొదటి అంతస్తు నుండి దూకి నడుములు విరిగిపోయి ఈరోజు హాస్పిటల్లో పడినటువంటి పరిస్థితిని ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తలేదా? వందలాది మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకుండా ఎట్టకేలకు మేము పాలిస్తున్నాం, మా సుపరిపాలన సంవత్సరం యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క పసిపిల్లలు, ఈ యొక్క పసికూనలు యొక్క ప్రభుత్వాన్ని ఎందుకోసం అగుపిస్తలేదని ఏబీవీపీ అడుగుతా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సన్న బియ్యంతో భోజనం చేపిస్తున్నామని చెప్పి గప్పాలు కొడుతున్నటువంటి యొక్క ప్రభుత్వం ఈరోజు ఏ హాస్టల్లో ఏ ప్రభుత్వ స్కూల్లో నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈరోజు భోజనం అందిస్తూ ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లలో సమయానికి రెంట్లు కట్టక ఆ యొక్క బిల్డింగ్లలో కూడా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు హాస్టల్లో చూస్తూ ఉన్నాం. వందలాది గురుకులాలలో ఇప్పటికీ అద్దె భవనాలలోనే ఈ యొక్క గురుకులాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకొని ఈ యొక్క సంక్షేమ హాస్టల్ కానీ గురుకుల భవనాలు కానీ పక్క భవనాలు నిర్మించి ఏదైతే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను భోజనాన్ని అందించే వరకు ఏబీవీపీ ఉద్యమం చేస్తూ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి